మూసీ నది పునర్జీవనానికి నేడు తొలి అడుగు పడింది. గండిపేట మండలం మంచిరేవుల పరిధిలోని 80 ఏళ్ల చరిత్ర కలిగిన వీరభద్రస్వామి ఆలయం 1400 ఏళ్ల నాటి మచలేశ్వర ఆలయం దగ్గర నూతనంగా ఓంకారేశ్వర మందిరానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఈ ఆలయానికి కనెక్టివిటీ కల్పించాలని డిసైడ్ చేశారు. అంతేకాకుండా మూసీ నది మధ్యలో 108 అడుగుల ఎత్తైన శివుని విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతుంది ప్రభుత్వం. మూసీ అభివృద్ధిపై ఫోకస్ పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ నదిని ప్రక్షాళన చేసి సుందరీకరణ ద్వారా నగరానికి ప్రధాన పర్యాటక ఆర్థిక కేంద్రంగా మార్చడమే మూసీ పునర్జీవనం. ఇక మూసీకి పునర్జీవనం తీసుకురావడంతో పాటు ఆర్థికంగా అభివృద్ధి జరిగేలా ప్లాన్ చేసింది సర్కార్. మూసీ నది పరివాహక ప్రాంతాన్ని మత సామరస్యానికి ప్రతిపాదికగా అభివృద్ధి చేయాలని భావించిన ప్రభుత్వం అందులో భాగంగానే మూసీ నది ఒడ్డున అన్ని మతాలకు చెందిన నిర్మాణాలు చేయాలని నిర్ణయించింది. అన్ని మతాలకు ప్రాధాన్యత ఉండేలా మూసీ పరివాహక ప్రాంతాల్లో నిర్మాణాలను చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఇటీవల ప్రకటించిన బడ్జెట్లో 1500 కోట్ల రూపాయలను కేటాయించింది. మరోవైపు మూసీ నది పునర్జీవనానికి అత్యున్నత ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రణాళిక, సమన్వయం, అమలు ప్రక్రియలను పర్యవేక్షించేందుకు కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. భట్టి విక్రమార్క అధ్యక్షత వహించబోతున్నారు. మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, మంత్రి పొన్నం ప్రభాకర్ సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ మూసీ నది పునరుద్ధరణ, మురుగునీటి నిర్వహణ, వరద నివారణ, రివర్ ఫ్రంట్ అభివృద్ధి వంటి అంశాలపై సమగ్ర విధాన మార్గదర్శకత్వాన్ని అందిస్తూ ప్రాజెక్టు అమలులో శాఖల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేయనుంది. పరోపకారాయ దుహంతి గవః పరోపకారాయ వహంతి నద్యః పరోపకారార్థమిదం శరీరం అన్నది వేదోక్తి. నది ఎవరి కోసం పారుతుంది? మానవాళి కోసం. ఆవులు ఎవరి కోసం పాలిస్తాయి? మన కోసం. చెట్లు ఎవరి కోసం గాలిని. మూసీ నది పునర్జీవనానికి నేడు తొలి అడుగు పడింది. గండిపేట మండలం మంచిరేవుల పరిధిలోని 80 ఏళ్ల చరిత్ర కలిగిన వీరభద్రస్వామి ఆలయం 1400 ఏళ్ల నాటి మచలేశ్వర ఆలయం దగ్గర నూతనంగా ఓంకారేశ్వర మందిరానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఈ ఆలయానికి కనెక్టివిటీ కల్పించాలని డిసైడ్ చేశారు. అంతేకాకుండా మూసీ నది మధ్యలో 108 అడుగుల ఎత్తైన శివుని విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతుంది ప్రభుత్వం. మూసీ అభివృద్ధిపై ఫోకస్ పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ నదిని ప్రక్షాళన చేసి సుందరీకరణ ద్వారా నగరానికి ప్రధాన పర్యాటక ఆర్థిక కేంద్రంగా మార్చడమే మూసీ పునర్జీవం. మూసీకి పునర్జీవనం తీసుకురావడంతో పాటు ఆర్థికంగా అభివృద్ధి జరిగేలా ప్లాన్ చేసింది సర్కార్. మూసీ నదీ పరివాహక ప్రాంతాన్ని మత సామరస్యానికి ప్రతిపాదికగా అభివృద్ధి చేయాలని భావించిన ప్రభుత్వం అందులో భాగంగానే మూసీ నది ఒడ్డున అన్ని మతాలకు చెందిన నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించింది. అన్ని మతాలకు ప్రాధాన్యత ఉండేలా మూసీ పరివాహక ప్రాంతాల్లో నిర్మాణాలను చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఇటీవల ప్రకటించిన బడ్జెట్లో 1500 కోట్ల రూపాయలను కేటాయించింది. మరోవైపు మూసీ నది పునర్జీవనానికి అత్యున్నత ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రణాళిక, సమన్వయం, అమలు ప్రక్రియలను పర్యవేక్షించేందుకు కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. భట్టి విక్రమార్క అధ్యక్షత వహించబోతున్నారు. మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, మంత్రి పొన్నం ప్రభాకర్ సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ మూసీ నది పునరుద్ధరణ, మురుగునీటి నిర్వహణ, వరద నివారణ, రివర్ ఫ్రంట్ అభివృద్ధి వంటి అంశాలపై సమగ్ర విధాన మార్గదర్శకత్వాన్ని అందిస్తూ ప్రాజెక్టు అమలులో శాఖల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయనుంది.
मे भाजश्च प्रथमश्चायनश्चान्तश्च भुवनश्चादेवहुर्मनुर्यज्ञनिर्बृहस्पतिरुक्तामधाने मधुमनिष्ये मधुजनिष्ये मधुवक्ष्यामि मधुवदिष्यामि मधुमतीं देवी मनुष्येभ्यस्तम्मा देवा अवन्तु शोभाये पितरो न मदन्तु शान्ति शान्ति शान्तिः दातुं यज्ञाय यज्ञवदये देवे स्वस्तिरस्तु नः ऊर्ध्वं दिगातु भेषजम् अस्तिद्विपदे चतुष्पदे ॐ शान्ति शान्ति शान्तिः శాంతి సౌఖ్యాల్ని ఆశిస్తూ వేం నరేందర్ రెడ్డి గారు గౌరవనీయులు ఓం తత్పురుషాయ విద్మహి మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. మనం ఏ పేరుతో పిలుచుకున్న ఆయా దైవాలు మనలోని శక్తిని పునరుజ్జీవింపచేయాలని, మేల్కొల్పాలని, కొత్త చైతన్యంతో ముందుకు నడపాలని కాంక్షిస్తుంది ప్రతి మంత్రం. మనం ఇందాకే అనుకున్నాం, ప్రతిరోజు ఉదయం స్నానం ఆచరిస్తున్నప్పుడే మన భారతదేశంలో ఉన్న నదీ నదాల్ని తలుచుకోమని చెప్పింది మన పద్ధతి. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని నదుల్ని తలుచుకోవటం. ఎందుకంటే మనం నదిలోని ప్రతి బిందువులో దైవరూపాన్ని దర్శిస్తాం, స్పర్శిస్తాం. भारत एक जमीन का टुकड़ा नहीं, जीता जागता चैतन्य पुरुष है. भारत एक जमीन का टुकड़ा नहीं, जीता जागता पुरुष है. इसका कंकर कंकर में शंकर है, इसका बिंदु बिंदु गंगा जल है अన్నారు వాజ్పేయి గారు. చేపడుతున్న గోశాల నిర్మాణ శిలాఫలకం హెచ్ఎండి ఆధ్వర్యంలో శృంగేరి పీఠాధీశులు జగద్గురు శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామి గారు ఈ ప్రత్యేకమైన పవిత్ర జలాల్ని పంపించారు శృంగేరి పీఠం నుంచి. అలాగే ప్రసాదాన్ని కూడా పంపించారు అని ఆ స్వామికి నమస్సులు అందిస్తోంది వేదిక. మనం రుద్రపారాయణ చేస్తున్న సందర్భంలో కూడా ఆరోగ్యం కోసం, విజయం కోసం, ఆంతరంగిక శాంతి కోసం ప్రయత్నించాలని చెబుతోంది. అందుకే ఈ మంచి రేవుల గ్రామం నిజంగానే ఇది మంచి రేవు, మనకు భక్తికి తావు. ఈ మంచి రేవులలో ఉజ్జయిని సద్ధర్మ పీఠ పాలిత శ్రీ అచలేశ్వర మహాస్వామి, శ్రీ వీరభద్రేశ్వరుడు కొలువై ఉన్నారు. నిన్న కాదు మొన్న కాదు, వందలాది ఏళ్లుగా స్వయంభువుగా వీరభద్రుడు వెలిశాడని ఇక్కడి స్థల పురాణం చెబుతోంది. అలాంటి గుహ దగ్గర వీరభద్రుని పాదాలు కూడా మనకు శ్యామల వర్ణంలో కనిపిస్తాయి. వీరభద్రుడి గురించి మనం ఇందాకే అనుకున్నాం. రుద్రం రౌద్రావతారం హుతవహనయనం చోర్ధ్వకేశం సుదంస్ట్రం
రుద్రం రౌద్రావతారం హుతవహనయనం చోర్ధ్వకేశం సుదంష్టం కిణికిణి రభసం జ్వాలమాలావృతాంగం వ్యోమాంగం భీమరూపం భూతప్రేతాధినాథం కరకమలయుగే ఖడ్గపాత్రే వహంతం. వీరభద్రుడి చేతిలో ఖడ్గం ఉంటుంది. కరకమలయుగే ఖడ్గపాత్రే వహంతం వందే లోకైక వీరం త్రిభువన వినుతం శ్యామలం వీరభద్రం. వందే లోకైక వీరం త్రిభువన వినుతం శ్యామలం వీరభద్రం. నిన్న గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కుటుంబ సమేతంగా రామభద్రుల వారి ఆశీస్సులు అందుకున్నారు. ఈరోజు వీరభద్రుని ఆశీస్సులు అందుకుంటున్నారు. భద్రాద్రి సీతారామ కళ్యాణంలో పాల్గొని ఒక ప్రజాపాలన ప్రభుత్వ అధినేత కళ్యాణంలో పాల్గొన్నారు అంటే తన రాష్ట్ర ప్రజల సౌభాగ్యం కోసం, సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం, సకల సదుపాయాల కల్పన కోసం ప్రార్థిస్తారు. అలా ముఖ్యమంత్రి వర్యుల కుటుంబ సభ్యులు కూడా పూజా కార్యక్రమంలో పాల్గొని ఉన్నారు. వారికి ఈ అచలేశ్వర స్వామి, వీరభద్రుడు, ఓంకారేశ్వర స్వామి వారు ఆశిస్తున్నారని ఆశిస్తోంది వేదిక. సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యాం మహాకాళి ఓంకారం అమలేశ్వరం. ఓంకారం, అమలేశ్వరం జ్యోతిర్లింగాల్లో 4వ జ్యోతిర్లింగంగా మనకు తెలుసు. ఒకవైపు ఆ జ్యోతిర్లింగ చైతన్య జ్యోతి, భక్తి జ్యోతి, స్ఫూర్తి జ్యోతి, కీర్తి జ్యోతి ఈ తెలంగాణ భాగ్యనగర మూసి